తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు అవని ఫౌండేషన్ CEO అలాగే కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్న సంతోష్ బుద్ధ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే మేడం, థ్యాంక్ యూ, వెల్కమ్. సార్, తల్లిదండ్రులు చేసే కర్మలు పిల్లలకి కర్మబంధంగా ఎలా మారుతాయి? ఇది వాస్తవమేనా? తల్లిదండ్రులు చేసే కర్మలో పిల్లలు భాగస్వాములు అవుతారు. ఎలా అవుతారు? సో మనము ఎప్పుడు మనిషి నిత్యము జీవితం ఎప్పుడు యాక్షన్లో ఉంటారు. తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబం మొత్తం యాక్షన్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసిన కర్మల యొక్క ఫలితాలు పిల్లల అంటే ఆ గ్రూప్లో అంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ ఎవరున్నా వాళ్లకు కర్మబంధంగా మారుతుంది. ఈ కర్మబంధంగా మారేటప్పుడు ఇది తెలియకుండా జరిగే ప్రాసెస్ ఇది. అంటే మనం ఒక కర్మ చేసినప్పుడు కర్మకు ఫలితం ఉద్భవించినప్పుడు ఆ ఫలితం ఆ గ్రూప్లో ఎంతమంది ఉంటారో అంతమంది అంటే ఒకవేళ సత్కర్మ కానీ దుష్కర్మ కానీ ఆ పెయిన్ను అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఎట్లా కర్మబంధంగా మారుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది మేడం. హాస్పిటల్ ఒక ఐసీయూలో ఒక ఆన్కాల్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసి పేషెంట్కి ఏమేమి కావాలో కేస్ షీట్ మీద రాసిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 1.0 అది 1.5 ఒక డోస్ ఇంజెక్షన్ రాసిపెట్టింది అనుకో, ఆ పాయింట్ అని కనబడకుండా 15% డోస్ అక్కడున్న సిస్టర్ ఇచ్చింది అనుకో, ఆ పేషెంట్ చనిపోతాడా లేదా? అంతే, జస్ట్ ఒక పాయింట్ మర్చిపోయాడు. సో ఇప్పుడు ఈ పేషెంట్ చనిపోయినప్పుడు ఈ సార్ డాక్టర్ గారు రాసిండ్రు, వెళ్ళిపోయారు. ఇప్పుడు దాని ఆ చనిపోయినప్పుడు ఆ మరొక డాక్టర్కి అంటుకుంటుందా అనుకోదా? సిస్టర్ ఇచ్చిర్రు, లోపల ఉన్న సిస్టర్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఆ మరొక డాక్టర్కి అంటుకుంటుందా అంటుకోదా? తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పుడు మనం అగ్ని చిన్న పిల్లలు ముట్టుకున్నా కాలుతుంది, పెద్ద పిల్లలు ఎవరు ముట్టుకున్నా కాలుతుంది. సో అక్కడ ఒక చిన్న పాయింట్, ఒక చిన్న 1.5 అని మిస్ అయిన ఆ మిస్ని చూసి ఆ పేషెంట్ చనిపోతే డాక్టర్కి ఎట్లా పడుతుందో తల్లిదండ్రులు చేసిన కర్మలు ఆ యొక్క ఫలాన్ని తెలియకుండా కుటుంబంలో అందరూ చిక్కుకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంటి యజమాని ఉన్నాడు, ఒక వ్యాపారంలో ఉండి ఆ వ్యాపార కోణంలో కుటుంబం సర్వే కోసం చేసే తప్పు ఓకే, కానీ ఒక 100 రూపాయలకు అమ్మే వస్తువును 10 రూపాయల లాభంతో అమ్మితే ధర్మం. అదే 100కు 100 లాభం తీసుకున్నారనుకో, అది దుష్కర్మగా పరిణమిస్తుంది. ఆ దుష్కర్మ ఫలితం ఎట్లా వస్తుందంటే, ఆ ఫలితం ఆ కుటుంబంలో అందరూ ఉపయోగంలో ఉన్నారా లేదా? ఇది వాళ్ళ పిల్లల్ని ఎటు కర్మబంధంగా మారుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరో స్నేహితుడు, వాళ్ళ పిల్లలకు స్నేహితుడు వస్తారు. ఆ స్నేహితులు ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసి అమ్మాయితోటి వెళ్ళిపోయాను అనుకో. సో ఆ సమయంలో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఈ కుటుంబంలో ఉన్న వీళ్ళ పిల్లల్ని పిలుస్తాడు. అంటే కర్మ పిలిపిస్తుంది, వీళ్ళని బంధిస్తుంది. ఆ క్షణంలో అమ్మాయిని ఏదైనా మానభంగం చేయొచ్చు, లేకపోతే ఏదైనా మర్డర్ చేయొచ్చు. జస్ట్ ఈయన బండి మీద ఎక్కించకపోయిన పాపానికి ఆ కర్మ ఈయనకు చుట్టుకుంటుంది. మనం ఏమనుకుంటాం అంటే ఈయన బండి మీద ఎక్కించకపోతే ఎవరు ఎక్కించకపోయారని డిపార్ట్మెంట్ పరిశీలిస్తుంది కదా. సో ఆయనను ఆ కర్మ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ పిల్లల్ని ఆ కర్మలో బంధంలో ఇరికిస్తుంది. వీళ్ళు ఆ ఫలితం ఉండదు కదా, వీళ్ళ పిల్లల్ని ఇరికిచ్చి తెలియకుండానే వీళ్ళ పిల్లల్ని ఆ కర్మ బంధంలో చిక్కుకొని వీళ్ళకి తెలియకుండానే ఆ జోన్లోకి వెళ్ళిపోతారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే, అంటే ఇది కనబడకుండా మన మైండ్ను ప్రకృతి స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, మహాభారత యుద్ధంలో దుర్యోధనుని పక్కన ఉన్నాడు కనుక కర్ణునికి అన్నీ తెలుసు. శ్రీకృష్ణుని తరపున ధర్మం ఉంది అని తెలుసు, అర్జునుడు పాండవులు గెలుస్తారని తెలుసు, అయినా అతను దుర్యోధను పక్కనే ఉన్నాడా లేదా? సో ఎందుకంటే ఆయన అన్నీ తెలిసి కూడా యుద్ధం చేసినవాడు ఏంటంటే, దుర్యోధను పక్కన కర్ణుని ఉంచిపిస్తుంది. కర్మ అది బంధంగా మారుతుంది. ఆ బంధంలో నుంచి ఎంత పెద్ద వ్యక్తిని కూడా బయటికి రానియది. ఆ ట్రాన్స్లో ఒక ఎనస్థీషియా ఇస్తే ఎట్లుంటుందో, బాడీ ఎట్లా వెళ్ళిపోతుందో, వీళ్ళ మనసును ప్రకృతి తీసేసుకుని ఆ కర్మబంధంగా మారి ఆ గ్రూప్లో తీసుకుపోతుంది. ఇప్పుడు కర్ణుని దుర్యోధను దగ్గర ఎట్లా బంధించిందో,
ఈ గ్రూపులో ఈ తల్లిదండ్రులు చేసిన కర్మల ఫలాలు పిల్లలకు అట్లా బంధంగా మారి తెలియకుండానే దుష్కర్మలు చేస్తే ఆ దుష్ఫలాల వైపు వీళ్ళ మైండ్ను ప్రకృతి ఆధీనం చేసుకొని ఆ పెయిన్ ఆ బాధను కలిగించే సంఘటనలోకి వెళ్ళిపోతారు. ఇది మనం ఎట్లుంటా అంటే ఇది మనం అనుకుంటాం ఇప్పుడు ఒక కొలిమిలో ఒక ఇనుమును కాల్చి కొడితే ఆ ఇనుముకు అగ్నికి కూడా తాకుతుందా లేదా దెబ్బ. సో అట్లా ఇంటి యజమాని చేసిన తల్లిదండ్రులు చేసిన కర్మఫలాలు పిల్లలను 100% అంటుకుంటాయి. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు నిత్య పుణ్యకర్మలు ఆచరిస్తూ ఆ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలంటే నిరంతరం డైలీ ప్రతిరోజు ఒక సత్కర్మ పుణ్యకర్మలు ప్రతిరోజు ఆచరిస్తూ ఉన్నప్పుడు మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటుంది. దీనికి ప్రకృతి సహకరిస్తుంది. అంటే కేవలం ఈ జన్మలోనే లేదా పూర్వజన్మల్లో చేసుకున్న కర్మలు కూడా పిల్లలకి అనేది అంటే మనము పూర్వజన్మల చేసిన కర్మల ఫలాలంగా ఆ కర్మల ఆధారంగానే మనకి ఈ జీవితం వచ్చింది. ఈ జీవితం ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలో చేసిన కర్మను ఈ లైఫ్ డిసైడ్ చేసింది. దీన్నే మనం ప్రారబ్ధ కర్మ అంటాం. ప్రారబ్ధ కర్మలో మనం ఏ తల్లిదండ్రుల కడుపులో పుట్టాలో లేకపోతే మనకు తల్లిదండ్రుల వల్ల మనకు పిల్లల వల్ల వీళ్ళన్నీ అది మన గత కర్మ ఫలం నిర్ణయించేసింది. సో ఇప్పుడు చేసే కర్మ వల్ల ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. ఫ్యూచర్ అంటే మన రేపటి భవిష్యత్తు బాగుండాలి కదా. సో గతం పక్క పెట్టండి. ఇప్పుడు గతాన్ని బట్టి ఈ జీవితం జరుగుతుంది. ఇప్పుడు చేసే ఈ క్షణం మనం చేసే ఆచరించే కర్మల యొక్క ఫలాలు మన భవిష్యత్తుగా మారుతున్నాయా లేదా. సో అందుకనే గతాన్ని మీరు ఒకసారి వదిలేసి గతం ఎట్లా వెంటే వస్తుంది అది వచ్చిన తదుపరి ఇప్పుడు నిరంతరం పుణ్యకర్మలు చేయడం వల్ల ఆ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఓకే, కర్మబంధంగా ఎలా మారుతుందో పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.